బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి బిగ్ షాక్ తగిలింది. మనం మొదటి నుంచి ఊహిస్తోంది. పక్క దేశంలో వేలు పెట్టి అక్కడ ఏం జరుగుతుందో చూపించే ముందు ఆ మిగిలినటువంటి 4 ఏళ్లు నా వైపే చూపిస్తున్నటువంటి సామెత ఎంతలా వర్కౌట్ అవుతుందో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయం చూస్తే అర్థమవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ కొట్లాడుతున్నాయి, పాకిస్తాన్ భారత్ ఫైట్ చేస్తూ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోంది, ఇంకో దేశం మధ్య యుద్ధం, మొత్తాన్ని ఆపాను నేనే అని చెప్పి అబద్ధపు ప్రచారాలతో శాంతి బహుమతిని సైతం అందుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్కి లోపల దేశంలోనే ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత కనబడుతోంది. లక్షలాది మంది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది జనం రోడ్లపైకి ఎక్కి నో కింగ్స్, ఈ ప్రొటెస్ట్ పేరు నో కింగ్స్, రాజులతనం రాచరికపు పోకడలు వద్దు, నువ్వు గెలిచింది మా ఓట్లతో, డెమోక్రటిక్ పద్ధతిలో గెలిచినప్పుడు డెమోక్రసీని పాటించాల్సిందే, ఒంటెద్దు పోకడలు, ఒంటరి నిర్ణయాలు ఇవన్నీ కూడా దేశానికి ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ లక్షలాది మంది నిరసనకారులు రోడ్లపైకి ఎక్కారు. నో కింగ్స్ పేరిట జనాలు ఆందోళన చేపడుతున్నారు. ఇమిగ్రేషన్ సమస్యలు, ఎడ్యుకేషన్ సమస్యలు, సెక్యూరిటీ పాలసీలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా నిరసన కొనసాగుతోంది. చికాగో, వాషింగ్టన్, న్యూయార్క్తో పాటుగా పలు నగరాల్లో ఎంబసీల వద్ద కూడా ఈ నిరసనల హోరు పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ట్రంప్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్నారు. స్వదేశీ సమస్యలపైన ట్రంప్ దృష్టి పెట్టాలని చివాట్లు పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున ఇప్పుడు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. నో కింగ్స్, ఈ పేరు అర్థం చేసుకోవాలి. నో కింగ్స్, రాచరికపు పోకడలను, రాజుల పోకడల్ని మానేయండి. ఇది డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ఆ పోకడలకి వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి నినాదానికి, ఒక ఉద్యమానికి ఆ పేరు నో కింగ్స్గా ఉంది. సో కేవలం అమెరికాలోనే కాదు, లండన్లో సైతం యుఎస్ ఎంబసీ కార్యాలయం ముందు ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. నో కింగ్స్ అనేటువంటి ఈ ప్రొటెస్ట్ గ్లోబల్ లెవెల్లో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఆ క్యాంపెయిన్ కొనసాగుతుంది. ఒకసారి ఆ స్పాట్లో విజువల్స్ చూద్దాం. రోడ్లపై జనం చూడండి, లక్షలాది మంది రోడ్లపైకి చేరుకున్నారు. లక్షలాది మంది, ఇది ఎక్కడో కాదు, కేవలం అమెరికాలో మాత్రమే. అమెరికాలో స్థానికంగా ఉన్నటువంటి జనం మొత్తం కూడా రోడ్లపైకి ఎక్కి డొనాల్డ్ ట్రంప్ రాజీనామాని కోరుతున్నారు, చివాట్లు పెడుతున్నారు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ కింగ్స్, నో కింగ్స్ అనేది కనబడుతోంది. నో కింగ్స్ S50. సో అది అక్కడ నిరసనకు సంబంధించి విజువల్ అర్థం చేసుకోండి. అక్కడ నో కింగ్స్ అనడానికే ఎంతమంది నిల్చొని ఉన్నారు అంటే రాచరికపు పోకడలు, రాజుల పోకడలు వద్దు, ఆ విధానాన్ని ఎత్తేయండి. మరి నియంతృత్వంగా, ఒంటెద్దు పోకడలతో అహంకారపూరితంగా, దుర్మార్గుడిలాగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారనేది అక్కడ దేశ ప్రజల ద్వారా అర్థమవుతోంది. 2600 ప్రాంతాల్లో 2600 ప్లేసెస్ ఆఫ్ ప్రొటెస్ట్, 2600 ప్రాంతాల్లో ప్రొటెస్ట్ జరుగుతోంది. కొన్ని లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు. అక్కడే కాదు, యుఎస్లోనే కాదు, అటు మడ్రిడ్, బార్సిలోనా, లండన్, అట్లాంటిక్ ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి నగరాల్లో, చిన్న టౌన్స్లో, చిన్న ప్రతి ప్రాంతాల్లో, 1-2 అని కాదు, ప్రతి ప్రాంతం 2600 ప్రాంతాల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయంటే డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకత ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళు చెప్తున్న మాటలో చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ పైన వ్యతిరేకత చూపిస్తూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ మోర్ అమెరికన్ దాన్ సేయింగ్ వీ డోంట్ హ్యావ్ కింగ్స్. మాకెవరు రాజులు లేరు, అమెరికా దేశస్తుల పైన ఎవరు రాజులు లేరు, అండ్ ఎక్సర్సైజింగ్ అవర్ రైట్స్ టు ప్రొటెస్ట్, మేము ఆ హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పి అక్కడ ఆ నిరసనకారు చెప్తున్నారు. దెర్ ఈస్ నథింగ్ మోర్ అమెరికన్ దాన్ సేయింగ్ వీ డోంట్ హ్యావ్ కింగ్స్. మాకెవరు రాజులు లేరు, మేము ఎవరి కింద బతకము, మాకెవరు రాజు లేరు. వి ఆర్ డెమోక్రటికన్స్, మేము డెమోక్రటిక్ పాలనలో ఉన్నాం, డెమోక్రసీని అవలంబించే తీరులో ఉన్నాం. మాకు కావాల్సిన దేశ ప్రజల యొక్క సుభిక్షం, సంక్షేమమే, మాకు ఎవరు రాజులు లేరు, రాజుల పరిపాలన లేదు. నో కింగ్స్ అనేటువంటి నినాదంతోనే అమెరికా దేశంలో ఇప్పుడు ఆందోళనలు అట్టుడికిపోతున్నాయి. 2600 ప్రాంతాల్లో లక్షలాది మంది జనం అక్కడికి చేరుకొని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒకటే కాదు, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఒకటి కేవలం ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనటువంటి నిర్ణయాలు మీకు చెప్తాను ఇప్పుడు నేను. జన్మతా పౌరసత్వం, బర్త్ రైట్ సిటిజన్షిప్ కి వ్యతిరేకంగా ఆయన అక్కడి దేశస్తులైనా ఇతర దేశస్తులైనా ఎవరైనా సరే అక్కడ పిల్లల్ని కనుక కంటే, అక్కడ పిల్లలు జన్మనిస్తే వారికి జన్మతా పౌరసత్వం రావాలి, బర్త్ రైట్ సిటిజన్షిప్. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా బర్త్ రైట్ సిటిజన్షిప్ని ఎత్తేశారు. కేవలం లోకల్ సిటిజన్స్, అమెరికన్ సిటిజన్స్కి పుట్టిన పిల్లలు మాత్రమే అమెరికన్ సిటిజన్స్గా ట్రీట్ చేయబడతారు. ఇతర మైగ్రెంట్స్ కానివ్వండి, వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పిల్లల్ని జన్మిస్తే పిల్లలు కనుక అక్కడ కంటే వారికి బర్త్ రైట్ సిటిజన్షిప్ రాదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఒక టైం లిమిట్ కూడా పెట్టారు. ఆ టైం లిమిట్ పెట్టడం మూలంగా చాలామంది కూడా చివరి అంకల్ అంటే 8-9 మాసాలకు దగ్గరగా ఉన్నటువంటి వారంతా కూడా త్వరగా వెళ్ళిపోయి సీసెషన్కి వెళ్ళిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయిన వరకు ఉన్నారు, పిల్లలతో సహా మరణించిన వారు ఉన్నారు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరును వ్యతిరేకంగా అప్పుడు ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. సో ఫెడరల్ కోర్టు దాన్ని నిలిపివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా దాదాపుగా ట్రంప్కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఇదొకటే కాదు, ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం, అక్రమ వలసదారుల యొక్క విషయంలో కట్టడి చేయడం కోసం డోజ్ అనే దాన్ని ఏర్పాటు చేసి దానికి ఎలాన్ మస్క్ని చీఫ్గా చేసి డోజ్ ద్వారా కొన్ని వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తొలగించడం. ఇలా ఒకటే కాదు, అధికారులని బలవంత పెట్టి అక్కడికి నేషనల్ కమాండెంట్స్ని తరలించి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీని అక్కడికి తరలించి ఒక్కొక్కరిపైన దాడులు చేయించి ఇమిగ్రెంట్స్ మొత్తాన్ని కూడా ఆయన అక్కడి నుంచి బలవంతంగా పంపించే ప్రయత్నం. కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో ఎంతటి యుద్ధం జరిగిందో మనం చూసాం. సో దీనిపై స్థానికంగా నిరసనలు వ్యక్తమవుతూ ఉండగా మరోవైపుగా వేరే దేశాల్లో కూడా ఈ ఉద్యమం కొనసాగుతోంది. లండన్, బార్సిలోనా, మాడ్రిడ్ ఈ ప్రాంతాల్లో కూడా ఉద్యమం కొనసాగుతుంది. డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అక్కడ యుఎస్ ఎంబసీ కార్యాలయాలకు వ్యతిరేకంగా ఎదుట కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అక్కడ అరిబొడిచాను, ఇక్కడ ఇది పెద్దగా వెలగబెట్టాను, ఇంకేదో చేస్తానని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతూ అనవసరంగా అబద్ధ ప్రచారాలు చేస్తూ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తన లోపల ఏం జరుగుతోంది, తన దేశంలో ఎటువంటి విభిన్న పరిస్థితులు ఉన్నాయి, తన దేశం ఎంతటి ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి, తన దేశంలో ఎటువంటి విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు మాత్రం గమనించలేకపోయారు. అంతర్గతంగా జరిగినటువంటి యుద్ధాన్ని ఆపలేని వ్యక్తి ప్రపంచ దేశాల యుద్ధాన్ని మొత్తాన్ని నేనే ఆపుతున్నానని చెప్పి వీగడము ఆయన మాటల్ని మనం చూసాం. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఇప్పుడు ప్రపంచ దేశాలకు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు అంతా కలిసి ఒక్కసారిగా యుఎస్లో దేశస్తులే కాదు, ఆ యుఎస్ దేశస్తులు ఎవరైనా ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నా లేకుంటే అక్కడ దేశస్తులకు సపోర్ట్ నిలబడాలన్నా కూడా వారంతా యుఎస్ ఎంబసీ కార్యాలయం దగ్గరికి వెళ్ళిపోయి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చూడండి, ఎక్కడ రోడ్లపై చూసినా జనం కనిపిస్తూనే ఉన్నారు, ఎక్కడ రోడ్లపై చూసినా జనం కనిపిస్తున్నారు. లక్షల కొద్దీ అమెరికన్ సిటిజన్స్ రోడ్లపైకి ఎక్కి డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. జన్మతా పౌరసత్వం, ట్రాన్స్జెండర్ రక్షణ, ఇమిగ్రెంట్స్ పైన, అక్రమ వలసదారుల పైన పోరాటం, ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రతిదీ కూడా డోజ్ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు తొలగింపు. ఇప్పుడు H1B వీసాలపైన నిన్నే ఫెడరల్ కోర్టులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక కేసు వేసింది, పిటిషన్ వేసింది. ఏమని? డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం మూలంగా అమెరికాలో ఉన్నటువంటి బిజినెస్ మొత్తం కూడా కుప్పగూలిపోతున్నాయి. H1B వీసాకి $1,00,000 అనేటువంటి నిబంధన మూలంగా స్కిల్డ్ ఎంప్లాయీస్ని, టెక్నికల్గా హై స్కిల్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని మేము డిప్లాయ్ చేసుకోలేకపోతున్నాం, మా కంపెనీలు పూర్తిగా లాస్ అయిపోతున్నాయి, మేము స్కిల్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోలేకపోతున్నాం. సో దీని కారణంగా మేము అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇది డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిన్న కోర్టులో 3 లక్షల మంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నటువంటి ఆ అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది. ఎకనామిస్టులు చెప్తున్నారు టారిఫ్లు విధించి అత్యధిక ధరలో అక్కడ అమెరికాలో రావడానికి కారణమైనటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికాని ఎలకతో పోల్చడం, ఇండియాని ఏనుగుతో పోల్చడం, ఆయన పిచ్చితనాన్ని, వెర్రితనాన్ని, దురహంకారాన్ని, దుస్సాహసాన్ని ప్రజలకు సవివరంగా వివరించడంలో కూడా అమెరికన్ ఎకనామిస్టులు చాలా ముందంజలో ఉన్నారు. ఐ డూ వాంట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బనానా అగైన్. నేను అరటిపండు అనేటువంటి ఎగ్జాంపుల్ని మళ్ళీ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధికంగా అరటి పండ్ల సాగు జరిగేది భారతదేశంలోనే. మన దగ్గర ఒక డజన్ అరటి పళ్ళ ధర ఈరోజు ఒక ఉదాహరణకి ₹40, ₹50 అనుకుంటే, ఇది అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాయో అక్కడ సూపర్ మార్కెట్స్ లేకపోతే మార్కెట్స్ లాంటి కంపెనీస్ అక్కడ ఆల్రెడీ 20% హైక్ చేశాయి ఈ ప్రోడక్ట్స్ పైన, ఫుడ్ ప్రోడక్ట్స్ పైన. ఆ తర్వాత
ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి వెళ్ళే దానిపైన 50% టారిఫ్. ఇవన్నీ కలగలుపుకొని అనేక రకాల ట్రాన్స్పోర్టేషన్స్, ఇవన్నీ కూడా టారిఫ్, ట్రాన్సిట్ ఛార్జెస్, లేకపోతే పికప్, డ్రాప్, డెలివరీ, ఇవన్నీ ఛార్జెస్ కలగలిపి ఒక్క అరటిపండు తినాలి అని అంటే అక్కడ ఒక అరటిపండు తినాలంటే అమెరికన్ సిటిజన్స్కి $1 చెల్లించాలి. అంటే 85 రూపాయలు చెల్లించాలి ఒక్క అరటిపండు కోసం. అదే 85 రూపాయలు మన దగ్గర పెడితే 2 డజన్లు వస్తాయి. అంటే అది అరటిపండు $1 అనేది చాలా చిన్న ఎగ్జాంపుల్ అవుతుంది మీకు. కానీ ఏ స్థాయిలో ధరలు పెరిగాయో చూస్తే అర్థమవుతోంది. ఏ స్థాయిలో అక్కడ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయినో చూస్తే అర్థమవుతుంది. మన దగ్గర నుంచి అత్యధిక సంఖ్యలో వీట్ వెళ్తుంది, ఫార్మాస్యూటికల్స్ వెళ్తూ ఉంటాయి, ఆ తర్వాత రైస్ లాంటిది వెళ్తూ ఉంటుంది, మీట్ వెళ్తూ ఉంటుంది. సో మన దగ్గర నుంచి మీట్, రైస్, తర్వాత ఈ ఫుడ్ ప్రోడక్ట్స్, ఫార్మాస్యూటికల్స్ అత్యధిక ధరలు వెళ్తూ ఉంటాయి. సో మనపై 50% టారిఫ్ను విధించిన డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 100 రూపాయల ప్రోడక్ట్ కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత 150 రూపాయలు అవుతుంది. అది 50 రూపాయల ట్యాక్స్కి. ఆ తర్వాత ట్రాన్సిట్ ఛార్జెస్, డెలివరీ అండ్ పికప్ ఛార్జెస్, ఇవన్నీ కలగలిపి మన దగ్గర 100 రూపాయలటువంటి ఆ ప్రోడక్ట్ కాస్త అక్కడికి వెళ్ళేసరికి, అది ఇండియన్ కరెన్సీలో ఉదాహరణకి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, అక్కడికి వెళ్ళేసరికల్లా 250 రూపాయలు అవుతుంది. అంటే డబుల్, మోర్ దాన్ డబుల్ అవుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ మొత్తానికి కూడా అక్కడ దేశస్తులు ఇన్ఫ్లేషన్తో భయపడిపోతున్నారు, ఇన్ఫ్లేషన్తో బాధపడిపోతున్నారు. సో ఏదో ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క దుశ్చర్య, ఆయన యొక్క నిర్ణయాలు అక్కడ దేశస్తులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇది రిజల్ట్. లక్షలాది మంది ఈ స్థాయిలో నాకు తెలిసి గతంలో అది జో బైడెన్ పీరియడ్ అయినా, అంతకంటే మునుపు ట్రంప్ పీరియడ్ అయినా, అంతకంటే మునుపు ఒబామా పీరియడ్ అయినా, అంతకంటే మునుపు బుష్ అయినా, ఇంకెవరైనా ఇంతటి స్థాయిలో జనం రోడ్లపైకి ఎక్కి నిరసన తెలపడం ఇదే మొదటిసారి అనేది చాలా క్లియర్గా అమెరికా ఉద్యమం ద్వారా అర్థమవుతోంది. 2600 ప్రాంతాల్లో 1000 మంది జనం అక్కడికి పోగు చేసుకొని, నో కింగ్స్, రాజులెవరూ లేరు, డెమోక్రసీ విధానంలోనే మమ్మల్ని పరిపాలించాలి, డెమోక్రసీ కాపాడాలి, జన్మతా పౌరసత్వం, తర్వాత అక్రమ వలసదారులకు సంబంధించిన అంశం, తర్వాత టారిఫ్లు, తర్వాత ఇంకా డోస్ తీసుకొచ్చిన తర్వాత ఉద్యోగాలు కోల్పోవడాలు, ఇలా ప్రతిదీ H1B వీసాలు, ఇవన్నీ కూడా బయట దేశాల్లో ప్రభావం కంటే అమెరికన్ దేశంలోనే చాలా పెను ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. 3 లక్షల మంది బిజినెస్ మెన్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అక్కడ ఎకనామిస్టులు చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక దుస్సాహసి అని చెప్పి. ఫెడరల్ కోర్టు చెప్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ రైట్ టు ఇంపోజ్ మోర్ టారిఫ్స్ ఆన్ అదర్ కంట్రీస్. ఆయనకు ఆ అధికారమే లేదనేది ఫెడరల్ కోర్టు చెప్తున్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నా ఈ దుస్సాహసి మాత్రం ప్రపంచ దేశాల్లో ఆ యుద్ధాన్ని ఆపా, ఈ యుద్ధాన్ని ఆపాను, ఆ టారిఫ్ పెంచాను, ఈ టారిఫ్ పెంచాను, అబద్ధపు మాటలతోనే పబ్బం గడిపే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఒక్కసారి మళ్ళీ ఆ నిరసనలకు సంబంధించిన విజువల్స్ ఉందా? Most times it comes quietly, wrapped in the language of law and order, with fingers pointed at someone who doesn't look like you, promising safety while demanding that we sacrifice our neighbors. Today we're here to say with one voice that there is an existential threat to our constitutional republic. This is not a political choice. This is a moral imperative. రైట్. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఇంటర్నేషనల్లో జరిగేటువంటి చర్చ కానివ్వండి, అమెరికన్ సిటిజన్స్ కూడా బహుశా ఆయన ఒక అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారేమో. వయసు రీత్యా 78 ఏళ్ళు వచ్చాయి, దాదాపుగా 8-10 వయసు చేరుకుంది, మతిమరుపు, కొంత అహంకారం, దుస్సాహసం, ఇవన్నీ కూడా కలగలిపి వచ్చేటువంటి రిజల్ట్ ఇది. లక్షలాది మంది నీ స్థానికంగా ఉండే ప్రజలు నిన్ను గెలిపించి ఇంకా పూర్తిగా ఏడాది అయిపోలేదు, ఇంకా ఏడాది సమయం ఆసన్నం కాలేదు, అంతలోనే ఇంతటి దుశ్చర్యలు, ఇంతటి దుస్సాహసాలు, ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అక్కడ దేశస్తులకు కనిపించింది అని అంటే వాట్ యు ఆర్, నువ్వేంటి అసలు? నీ దేశస్తులకి నువ్వు ఎన్నుకొని నిజంగా నువ్వు కావాలనుకొని ఎన్నుకున్న తర్వాత ఇన్ని రోజుల తర్వాత కొన్ని చాలా తక్కువ సమయం అనతి కాలంలోనే ఇంతటి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నావు అని అంటే వాట్ యు ఆర్? డోజును పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కొలగొట్టడం, జన్మతా పౌరసత్వాన్ని తీసుకొచ్చి పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం, టారిఫ్ల విషయంలో అక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం, ఇన్ఫ్లేషన్ పరిస్థితికి దారి తీయడం,
ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోవాలంటే కోకొల్లుగా ఉన్నాయి. అవన్నీ అంశాలు ఇప్పుడు ఈ వ్యతిరేకత రూపంలో రోడ్లకు ఎక్కించాయి. లక్షలాది మంది 2600 ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ రాజీనామా దిశగా అడుగులు వేయాలని చెప్పి, రాజీనామా చేయాలని చెప్పి వారంతా పట్టుబడుతున్నారని అర్థం చేసుకోండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎంతటి ఎక్స్ట్రీమ్గా ఉందనేది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపడం కాదు, ముందుగా నీ దాంట్లో యుద్ధాన్ని ఆపుకో. ఇండియా పాకిస్తాన్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్లో పెట్టుబడులు కాదు, నీ దేశం ఉన్నటువంటి విషయం పైన ఆలోచించు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపుతానని చెప్పేటువంటి మాటలు విర్రవీగడం కాదు, నీ దేశంలో ఉన్నటువంటి యుద్ధాన్ని కొంత అక్కడ దేశస్తుల మన్ననలు పొందు. ఎక్కడో ఏదో పెద్దగా నేను చేస్తాను, నా అంతటో లేడు, నా అంతటి అపర మేధావి లేడు, స్వయం ప్రకటిత మేధావి లేడు అనే రకంగా మాట్లాడుకొచ్చే ట్రంప్కి దేశంలో జరిగినటువంటి యుద్ధం మాత్రం అర్థం కావడం లేదు, దేశంలో యొక్క ప్రజల సమస్యలు అర్థం కావడం లేదు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి పైన అది పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేయాలని చెప్పి అక్కడ దేశస్తులు కోరుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, డొనాల్డ్ ట్రంప్ చేయడం మూలంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా లాభం జరిగిందా? పోనీ భారత్కి లేదా మీకు మనకి, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు చేయడం మూలంగా మనకేం లాభం జరిగింది అని అంటే కొంత టెక్నాలజీలో కానివ్వండి, ఇంకా ఇతరత్ర అంశాల్లో మనకు కొంత రిలాక్సేషన్ ఇవ్వడమో, లేకుంటే ఇండియాతో సపోర్టివ్గా ఉండడమో, వీసాల విషయంలోనో ఇంకా రకరకాల ఏదో ఒక డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆ రకంగా డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్యలు ప్రతిదీ కూడా ఇండియన్స్కి, దేశంలో